ఖరీఫ్లోనే కాదు రబీలోనూ అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. రబీ సీజన్ చివరి దశకు చేరుకున్న యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పాస్ పుస్తకాలు, చెప్పులు క్యూ లైన్లలో బారులు తీరుతున్నాయి. వచ్చిన యూరియా వచ్చినట్లుగా దొడ్డిదారిన మిక్సింగ్ ప్లాంట్లకు తరలిపోతూ ఉండటంతో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో బ్లాక్ మార్కెట్లో యూరియా బస్తా 350 నుంచి 600 రూపాయల చొప్పున కొనాల్సిన అగత్యం ఏర్పడింది. మరోవైపు ఎన్నడూ లేని విధంగా ఒకే సీజన్లో కాంప్లెక్స్ ఎరువుల ధరలు 2 సార్లు పెరగటం రైతులకు పెను భారంగా మారింది. ఇప్పటికే కూలీల కొరతతో పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి రాగానే నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీని ఎత్తివేశారు. సబ్సిడీ విత్తనాల సరఫరాలో అడ్డగోలుగా కోత పెట్టారు. కనీసం యూరియా కూడా అదునుకు అందించకుండా రైతులు అధికంగా వినియోగిస్తున్నారంటూ తమ వైఫల్యాన్ని వారిపై గెంటేస్తున్నారు. రబీ సీజన్లో వరి, జొన్న, మొక్కజొన్న పంటలకు యూరియా ఎక్కువగా వినియోగిస్తారు. రైతులకు అందాల్సిన యూరియా పక్కదారి పడుతోంది. ఒకవైపు యూరియా కోసం రైతులు అల్లాడుతూ ఉండగా మరోవైపు లక్షల టన్నుల విక్రయాలు పూర్తయినట్లు ప్రభుత్వం ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. అంటే ఆ యూరియా అంతా రైతుల పొలాలకు బదులుగా ప్రైవేటు వ్యాపారుల ఆధీనంలోకి బ్లాక్ మార్కెట్కు చేరిపోయినట్లు స్పష్టమవుతోంది. సీజన్లో 9.38 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా ఇప్పటికే 6.27 లక్షల టన్నులు విక్రయించినట్లు కూటమి సర్కార్ చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో రైతులు ఒక్క కట్ట కోసం పడరాని పాట్లు పడుతున్నారు. సీజన్ చివరి దశకు చేరుకున్నప్పటికీ యూరియా దొరకని పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఏపీలో లక్షలాది టన్నుల యూరియా దారి మళ్లిపోయిందని సాగు గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. నెలల వారీగా సాగు, అమ్మకాలు పరిశీలిస్తే ఏ స్థాయిలో యూరియా పక్కదారి పట్టిందో వెల్లడవుతుంది. రబీ సీజన్ ఏటా అక్టోబర్లో ప్రారంభమై ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. పంటలకు ఆరంభంలోనే యూరియా పెద్దగా అవసరం ఉండదు. పంటలు వేయటమే ఆలస్యం లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగిపోవటం దారి మళ్లించారనేందుకు నిదర్శనంగా నిలుస్తోందని రైతులు పేర్కొంటున్నారు. యూరియా సహా ఎరువుల్లో సింహభాగం ఆర్ఎస్కేలు, పిఏసిఎస్లను కాదని ప్రైవేటు వ్యాపారులకే కేటాయిస్తున్నారు. పట్టుమని 10% ఆర్ఎస్కేలకు కూడా సరఫరా చేయటం లేదు. దీనివల్ల యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతోంది. పెద్ద ఎత్తున యూరియా దారి మళ్లుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గతంలో పేర్కొన్నారు. సారా, బీర్ల తయారీతో పాటు రంగుల కంపెనీలు వార్నిష్, ప్లైవుడ్, యాడ్బ్లూ ద్రావణం, పశువుల దానా, కోళ్లు, చేపలు, రొయ్యల మేత తయారీ, కల్తీపాల తయారీలో విచ్చలవిడిగా వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. మూతపడిన మిక్సింగ్ ప్లాంట్లు ఇటీవల పెద్ద ఎత్తున తెరుచుకుంటున్నాయి. బిజినెస్ దాడులు మొక్కుబడిగా మారాయి. ఒకవైపు యూరియా దొరకక అల్లాడుతూ ఉండగా మరోవైపు మిశ్రమ ఎరువుల ధర మూత మోగుతోంది. సీజన్ ప్రారంభంలోనే బస్తాకు 100 రూపాయల నుంచి 500 రూపాయలకు పెంచేసిన కంపెనీలు తాజాగా మరోసారి 50 నుంచి 250 మేర పెంచేశాయి. సూక్ష్మ సేద్యంలో వినియోగించే ప్రత్యేక ఎరువుల ధరలను సీజన్ ఆరంభంలోనే 25 నుంచి 50% మేర పెంచాయి. ఎకరాకు 1200 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు అదనంగా భారం పడుతోందని రైతులు వాపోతున్నారు.